మన పితరుడైనటువంటి ఆదాము అవ్వలు మహిమను కోల్పోయారు. ఆ కోల్పోయిన మహిమను, పోగొట్టుకున్న మహిమను యేసు ప్రభు తిరిగి ఇవ్వటానికే వచ్చాడు మళ్ళీ. అందుకనే శుభ్రం చేస్తున్నాడు మందిరాన్ని, మనల్ని శుభ్రం చేస్తున్నాడు. తన రక్తం పోసి కొన్నాడు, తన ప్రాణం పెట్టి కొన్నాడు, తన రక్తం పోసి కడిగి లోపలికి మళ్ళీ మహిమను తేవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. లోపలికి మహిమ వస్తే ఈ మహిమ కలిగిన మందిరములో ఆయన నివాసం చేస్తాడు, నీలో ఆయన నివాసం చేస్తాడు. ఇప్పుడు ఈ నివాసం చేస్తున్నటువంటి ఆయన నీలో నివాసం చేస్తుంటే ఈ మందిరాన్ని ఆయన లోకానికి బాహాటంగా చూపించాలనుకుంటున్నాడు. కడవరి మందిరం యొక్క మహిమ లోకానికి కనబడాలని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. కడవరి మందిరం యొక్క మహిమ ప్రజలు చూడాలి, అన్యజనులు చూడాలి, వాళ్ళు ఆకర్షించబడి మందిరం లోపలికి రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఒక మాట మాట్లాడితే అందులో నుండి జీవము బయటికి రావాలి.